వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఉప్పు బీరకాయ కర్రీ చేస్తా. చిన్నపిల్లలైతే ఇష్టంతో తింటారు. బీరకాయ ఎవరికైతే ఇష్టం ఉండదో ఇలా చేసి పెట్టండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా తింటారు. ఒక చిన్న గిన్నె తీసుకొని ఆయిల్ అయితే వేసుకోండి. అందులో ఒక లవంగం అయితే వేయండి, కొంచెం స్పైసీ ఉండడానికి. కొంచెం ఉప్పుతోనే చేస్తాం. ఓన్లీ మేము కారం అయితే యూజ్ చేయం, మనం మిర్చి యూజ్ చేస్తాం కొంచెం. అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేయండి. మంచిగా అప్పుడే నూరు పెట్టుకొని వేయండి, అదే బాగుంటుంది ఫ్రెష్గా. కొన్ని మిర్చి, ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం మంచిగా ఫ్రై చేసుకోండి. ఇదైతే చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా ఇష్టంతో తింటారు, నేను గ్యారంటీ ఇస్తాను. మీరైతే ఒకసారి ట్రై చేయండి, ఈజీ ఉంటుంది, సింపుల్గా. ఎప్పుడు మనం ఎట్లా కర్రీస్ అన్నీ చేసుకుంటామో అంతే. కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని అయితే ఫ్రై చేయండి. గైస్, మీరైతే నా వీడియోస్ చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్కి. కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందులో అయితే నేను కారం అయితే ఎక్కడ కూడా యాడ్ చేయలేను, ఓన్లీ మిర్చి యాడ్ చేసాను అంతే. ఇప్పుడైతే బీరకాయలను అయితే వేసేయండి. మంచిగా చిన్న కట్ చేసుకొని పెట్టుకోండి. మంచిగా కట్ చేసుకొని ఒక మూత అయితే పెట్టేసి ఒక 10 minutes ఉంచండి. దాని తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. మీరైతే ఏమంటారు, బీరకాయలు అయితే ఎన్ని తీసుకున్నా అది కొన్ని అవుతాయి. మనకేమో కట్ చేసేటప్పుడేమో అవి ఇన్ని కారంగా అనిపిస్తాయి చూడడానికి. అది ఫ్రై అయిపోయిన కొద్దీ అసలు ఇంత నేను ఎంత చిన్న గిన్నె పెట్టినా దాంట్లో దాని నిండు ఉండే, దానికి సగం అయ్యింది. ఇంకైతే కొంచెం ధనియాల పొడి అయితే వేయండి. ధనియాల పొడి, ఉప్పే మెయిన్. ఉప్పు బీరకాయ కాబట్టి ఉప్పు లేకుండా అయితే మనం కర్రీ వేయము. ఇందులో అయితే మెయిన్ ఉప్పే. అలా అని చెప్పేసి ఉప్పు మాత్రం ఫుల్ వేసుకోకండి, అప్పుడు అది ఉప్పు బీరకాయ కాదు, దాని పేరు ఏదో అయిపోతుంది. ఆ ఉప్పు ఇక బీపీ లేస్తుంది ఇక అందరికి ఇంట్లో. ఉప్పు అయితే నార్మల్ వేసుకున్నాం, ఎంత తింటామో అంతే. కానీ దాని పేరుగా ఉప్పు బీరకాయ అని పెట్టేసినాం. మా చిన్న ఉన్నప్పుడు మేము అంతే పిలుస్తుంటాం దాన్ని, ఉప్పు బీరకాయ అని చెప్పేసి. ఇదైతే నువ్వుల పొడి, కొంచెం నువ్వుల పొడి అని టేస్ట్ సూపర్ వస్తుంది. గైస్, ఇదైతే ఖచ్చితంగా నేను చెప్తున్నా, గ్యారెంటీ ఇస్తున్నా. పిల్లలైనా పెద్దలైనా ఫుల్ మంచిగా తినచ్చు, టేస్టీ ఉంటుంది. కొత్తిమీరతో అయితే సర్వ్ చేసేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే